వెల్కమ్ టు డివై న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జిల్లా జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలను నిరసిస్తూ వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం 8:30 రావులపాలెం డిగ్రీ కళాశాల గ్రౌండ్ నుండి రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జిల్లా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నాయకులు విమర్శించారు. మెగా డిఎస్సి, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతుకు పెట్టుబడి సాయం, 50 ఏళ్లకే పెన్షన్ వంటి కీలక హామీలు నేటికి అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మద్యం విధానం, గ్యాస్, వంట నూనె, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇసుక, మట్టి సమస్యలతో నిర్మాణ రంగం సంక్షోభంలో ఊరుకుపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను విమర్శించిన కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఫోటో తర్వాత వీడియో బయట ప్రభుత్వం వ్యతిరేకంగా అదేవిధంగా 2 సంవత్సరాలుగా మోసపూర్తి హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి వంచి ఈరోజు డిఎస్సి పోస్టుల రైతు అమ్మకానికి పెట్టిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుంది. ముఖ్యంగా ఏదైతే యువతంతా కూడా చక్కగా చదువుకుని డిగ్రీలు సంపాదించుకుని న్యాయబద్ధంగా మాకు ఉద్యోగాలు కావాలని అడుగుతుంటే లోకేష్ గారు ఇవాళ జీవోలు ఇచ్చి వారికి ఉన్నటువంటి సొంత మనుషులు లోపల పంపించి మళ్ళీ ఆ జీవోలు క్యాన్సిల్ వేరే జీవోలు ఇచ్చి ఇవాళ వ్యవస్థ అర్థవ్యవస్థ ఎందుకంటే
క్రీడాకారులు మేము ప్రోత్సహిస్తామని మాట చెప్తూ ఉన్నారు. లోకేష్ గారు క్రీడాకారులను ప్రోత్సహించేటువంటి నైజం నీదైతే మరి ఒక దుర్గ అనేటువంటి కుర్రవాడికి మరి మరి ఏదైతే దుర్గ అనేటువంటి కుర్రవాడికి మరి గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వారికి ఉద్యోగం ఇవ్వడంలో మరి ఎందుకు ఫెయిల్ అయ్యామని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగని క్రీడల్లో పాలు పంచుకున్న వారికి ఉద్యోగులు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఉద్యోగాలు అమ్ముకునే కార్యక్రమం చేసి అందులో మెడల్ వచ్చిన వారికి కనీసం ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఒక పోస్ట్ వచ్చి పిఎస్సి పోస్టు ఇవాళ మన ద్వారా ఎన్నికైనటువంటి ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. అలాగే కాకుండా ఏదైతే 4 అలాగే జీవో నెంబర్ 46 ఈ 2 జీవోలు ఇచ్చి తన వారిని ఉద్యోగాలను పరీక్ష రాయకపోయినా కూడా వారికి ఉద్యోగాలు వచ్చేలా చేసి తదుపరి జీవో నెంబర్ 23 3 జీవోలు ఇష్యూ చేసి మళ్ళీ వారి మనుషులకి జీవోని క్యాన్సిల్ చేసింది కూడా ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇక రెండోదిగా ఆడబిడ్డ నిధి మరి ఏదైతే ప్రతి సంవత్సరం మరి ఉన్నటువంటి మహిళా సోదరి చెప్పారు సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాలకి 36,000. మరి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా 50 సంవత్సరాలు దాటిన వారికి మరి ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయనటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మూడవదిగా ఏదైతే ఇది ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇందులో ఉన్నటువంటి బ్రాండ్లు మరి ఏదైతే మామూలుగా అయితే ప్రభుత్వ మద్యం దుకాణంలో ఎంఆర్పీ రేట్లకు మాత్రమే మరి అమ్మాలి. ఎవరైనా ఎంఆర్పీ రేట్లకు ఇవ్వకపోతే వారి యొక్క లైసెన్సులు క్యాన్సిల్ చేయాలి. అట్లాంటిది ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి షాపుల్లోనే మరి ఏదైతే మరి ఎంఆర్పీ రేట్లకి అదనంగా 20 రూపాయలు మరి వసూలు చేస్తున్నారో ఇది బాబు ట్యాక్స్, అలాగే బండారు ట్యాక్స్ అని స్థానిక ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ట్యాక్స్ ఏదైతే నియోజకవర్గంలో ఆయన్ని గెలిపించడానికి ఓట్లేసిన వారి దగ్గర నుంచి ప్రతి మందు బాటిల్ మీద 20 రూపాయలు స్థానిక ఎమ్మెల్యే గారు బండారు బ్రదర్స్ చెరుకు 15 రూపాయలు వసూలు చేసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా. ఎవరైతే ఎక్సైజ్ కమిషనర్ గారు చెప్తుంటే కొత్తపేట నియోజకవర్గంలో 20 రూపాయలు అదనంగా మందుకి మద్యం దుకాణాల దగ్గర అదనంగా బాటిల్ వచ్చి 20 రూపాయలు మరి వసూలు చేస్తున్నది కరెక్టా కాదనేటువంటిది మరి మీరు చెప్పాలని చెప్పి ఎక్సైజ్ కమిషనర్ గారిని, సంబంధిత మంత్రిని, అలాగే మరి తమ్ముడు బ్యాకెట్ అని పంచుకుంటున్న బండారు ప్రదర్శిని నిలదీసి అడుగుతామని చెప్పి అలా చేస్తున్నాను. అలాగే పెట్టుబడి సాయం రైతన్నకి పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తారని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 2 సంవత్సరాలు అయ్యింది అంటే 20 40,000 రూపాయలు. అలాగే 2 సంవత్సరాలకి 50,000, 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు. అందులో కేంద్ర ప్రభుత్వం తీసేస్తే కేవలం వారు ఇచ్చేటువంటి కేవలం 12,000 అంటే సుమారు 26,000 ఇవాళ రైతులందరికీ కూడా బాకీ ఉన్నారని ఈ సందర్భంగా తెలుసుకున్నాం. అలాగే మరి ఏదైతే రైతు పెట్టుబడి సాయం 20,000 చెప్పాను మరి ఇవ్వడంలో కూడా ఫెయిల్ అయ్యారు. అందుకే రైతులు పెరిగిందని చెప్పి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.